కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. అరబ్స్ అని అంటారు కదా, అరబ్బులు ఎవరు? అరబ్బులందరూ ఎవరు అంటే అరేబియా ప్రాంతంలో నివసిస్తున్న వారందరూ కూడా అరబ్స్ అని అంటారు, అరబ్బులు అంటారు. వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ కాదండోయ్. వీళ్ళలో అరబ్ ముస్లిమ్స్ ఉంటారు, అరబ్ క్రిస్టియన్స్ ఉంటారు, అరబ్ జ్యూస్ ఉంటారు, అరబ్ ఏథియస్టులు కూడా ఉంటారు. ఏథియస్టులు అంటే ఏంటంటే దేవుడిని అసలు నమ్మని వాళ్ళు ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి వెళ్దామండి. ఒక వాక్య భాగాన్ని మీకు చదివి వినిపించి తర్వాత మాట్లాడుకుందాం. 8వ అధ్యాయము 24వ వచనము. గిద్యోను ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను అంటే బంగారు పోగులను నాకు ఇవ్వాలి అని మనవి చేస్తున్నాను. వారు అనగా మిద్యానీయులు అంటే ఇష్మాయేలీయులు కనుక, ఆ మిద్యానీయులే ఇష్మాయేలీయులు అండి. వారు ఇష్మాయేలీయులు కనుక అంటే ఈ మిద్యానీయులు ఎవరినైతే వీళ్ళు ఓడించి వాళ్ళ సొమ్మంతా కూడా కొల్లగొట్టి తెచ్చుకున్నారో ఆ మిద్యానీయులు ఇష్మాయేలీయులు కనుక వారికి చెవి పోగులు ఉండెను. వంటలకు కూడా బంగారు ఆభరణాలు ఉండేవండోయ్. మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, కొంతసేపు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలోనే 8:26లో మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలు కాకను, వంటల మెడనున్న గొలుసులు కాకను, అండ్ వంటల మెడకు కూడా గొలుసులు అండి, అంటే హారాలు, వాటికి కూడా నెక్లెస్లు అనమాట. అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు మొత్తము లెక్క పెడితే 1700 తులముల బంగారము అంటే 20 కిలోల బంగారము అంటే సుమారుగా 80 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బంగారము. ఈ బంగారం అంతా కూడా అక్కడ వాళ్ళు కొల్లగొట్టుకుని వచ్చినారు. కాబట్టి మీకు అసలు ఎలా ఉంటాయి పరిస్థితులు, ఈ అరబ్బులు వాళ్ళ ఆభరణాలు ఏంటనేది ఇక్కడ మీకు ఒక 4 ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను, చూడండి. అయితే ఇక్కడ అరబ్బులు అంటే ఎవరు అంటే అరేబియా ప్రాంతంలో పుట్టి పెరిగి అరేబియన్ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా అరబ్బులు అండి. వీళ్ళు ఈ రోజున అరబిక్ మాట్లాడుతున్నారు కదా, ఒకప్పుడు అర్మాయిక్ భాష మాట్లాడేవాళ్ళు. ఈ అర్మాయిక్ భాషని పర్షియాలో కూడా మాట్లాడేవాళ్ళు, ఇశ్రాయేల్ దేశంలో మాట్లాడేవాళ్ళు. యేసు ప్రభు వారు కూడా అర్మాయిక్ భాషని ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇస్లాం అనేటువంటి మతాన్ని, ఆ మతంలో ఉన్నటువంటి విధి విధానాలను, కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆచారాలను, పండుగలను వీటన్నిటినీ పాటించే వాళ్ళను ముస్లిమ్స్ అంటారు. అంటే ఇప్పుడు మన దేశంలో సాయిబులు అని అంటారు కదా, ముస్లిమ్స్ అని అంటారు. వీళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ అరబ్ కంట్రీస్లో ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద అరబ్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్ అండ్ నాట్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ అరబ్స్. గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇది ఇంకోలాగా, ఇప్పుడు యూదులందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులందరూ యూదులు కాదు, అలా అనమాట. ఇకపోతే ప్రపంచ దేశాలలో ఈ రోజున ఉన్నటువంటి పాపులేషన్ చూసుకుంటే 826 కోట్ల ప్లస్ ఉన్నారు. వీళ్ళల్లో 180 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారండి. ఓకే, లెక్కలు మీకు చెప్పాలని చెప్పని కొంచెం రాసుకుని వచ్చినాను, చూసి చెప్తున్నా. ఇకపోతే 15% ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్ 15% ముస్లిమ్స్ మాత్రమే అరబ్స్ ఉన్నారనమాట. అంటే అరబ్ ముస్లిమ్స్ ఎంతమంది అంటే ఓన్లీ 15%, చాలా లీస్ట్ అది. కానీ మనం అనుకుంటామంటే ఎక్కడ పోయినా కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి హవారియో అంటే వాళ్ళు ఏమంటారంటే అరబిక్లో కైఫ్ హాలక్ అంటారు. కైఫ్ హాలక్ అంటే హవారియో అని అనమాట. సో ఇక్కడ మనకి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలామంది ముస్లిం సహోదరులు ఈ భాష మాట్లాడుతూ ఉంటారు. హెరియత్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అరబిక్ భాషలో మాట్లాడుతూ మేము కూడా అరబ్ ముస్లిమ్స్ అని ఫీల్ అవుతుంటారు. ఒరే బాబు, అరబులందరూ ముస్లిమ్స్ కాదన్న సంగతి వీళ్ళకి తెలియదు. కానీ ఎక్కువ మంది అరబ్స్ ముస్లిమ్స్ లాగా ఉంటున్నారని ఈ మధ్యన ఖతర్ ప్రిన్స్ అనేటువంటి ఆయన కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించినట్టుగా వార్తలు నేను విన్నాను, చూశాను, చదివాను. అయితే దేవుడు పిలుస్తాడు. ఆ ఇంటర్నల్ కాలింగ్ కానీ ఎక్స్టర్నల్ కాలింగ్ కానీ ఉన్నప్పుడు అవన్నీ జరుగుతాయి. దాన్ని ఎవడు ఆపలేడు, ఎవరు ఆపలేరండి బాబు, దాన్ని ఎవరు ఆపలేరు. నరకానికి వెళ్ళేవాడిని యేసు ప్రభు అప్పుడు ప్రయత్నం చేస్తాడు. ఆయన కూడా వద్దురా నాన్న నా మాట అని చెప్తాడు. నేను పోతానంటే వదిలేస్తాడు అంతే. కానీ దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళందరూ కూడా దేవునికి అంటు కట్టబడినటువంటి ఒక కొమ్మ వలె ఉంటారు. నిజమైన క్రైస్తవులు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే క్రైస్తవులు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పాపము చెయ్యలేరు. ఆత్మహత్యలు చేసుకోరు, హత్యలు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళలో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ బలంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే వాళ్ళు
తప్పులు చేయరు, పాపాలు చేయరు, అబద్ధాలు చెప్పరు, నీతిగా బ్రతకాలని అనుకుంటారు, నిజాయితీగా బ్రతకాలని అనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా లంచాలు తీసుకోరు, ఎవరి మీద కూడా నిందలు మోపరు, ఎవరిని మోసం చేయరు, ఎవరిది దొంగతనం చేయరు. వాళ్ళు పరిశుద్ధతలో బ్రతకాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవమానాలు జరిగినా సరే, ఉద్యోగం పోయినా సరే, ఆస్తి నష్టం జరిగినా సరే, ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయినా సరే, దేవుడు స్తుతింపబడును గాక. యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యేసు ప్రభువే నా సొంత రక్షకుడు. ఓపెన్గా బాహాటంగా ఒప్పుకుంటారు వాళ్ళు. ఇంత నష్టం జరిగే కూడా ఇంకా క్రైస్తవుడు క్రీస్తు అంటే పెట్టారంటే అంతే. ఏం జరిగినా సరే, నా ఒంట్లో ఆరోగ్యం లేకపోయినను, మా ఇంట్లో తినడానికి అన్నం కూరలు లేకపోయినను, మా సంఘానికి కానుకలు రాకపోయినను, ఏమి జరిగినను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. నేనును నా ఇంటి వారును మాకు ఏమున్నను లేకపోయినను, మేము అడిగినవి మాకు వచ్చినను రాకపోయినను, మాకు మేలు జరిగినను జరగకపోయినను, యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. అది క్రైస్తవుని యొక్క బ్రతికే లక్షణం. ఏ సమస్యలకి భయపడ్డు, ఏ సాతాను దూతలకి భయపడ్డు, ఎటువంటి శక్తులకు భయపడ్డవాడు. అయితే ఈ రోజున మన ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అరబ్ దేశాలు ఏంటంటే, అంటే 196 దేశాలు ఉన్నాయి. ఈ 196లో అరబ్బులు ఉన్నటువంటి అరబ్ కంట్రీస్, అరబ్ దేశాలు 22. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, వీళ్ళ దగ్గర బోల్డ్ అన్ని పెట్రోల్ బావులు ఉన్నాయండి. ఇలా బకెట్ వేసుకోవడం, అలా తువ్వడం, అలా అమ్మేసుకోవడం. క్రూడ్ ఆయిల్ అండి, డబ్బులు బ్లాక్ గోల్డ్ అనమాట. ఇదంతా బ్లాక్ గోల్డ్ అంటారు దాన్ని. అయితే ఈ 22 అరబ్ దేశాలలో మనకి మోస్ట్ పవర్ఫుల్ దేశం ఏంటంటే సౌదీ అరేబియా. ఎకానమీ వైజ్ కానివ్వండి, మక్కా మసీద్ ఉంది కాబట్టి వాళ్ళకి టూరిజం మీద వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, ఈ రకంగా పెట్రోల్ బావులు కానివ్వండి, వీటన్నిటి కారణంగా వాళ్ళకి విపరీతమైన రెవెన్యూ, వద్దంటే డబ్బు. ఇక్కడ తర్వాత మిలిటరీ పవర్ కూడా సౌదీ అరేబియాకి ఎక్కువ. ఇంకా చెప్పాలంటే సౌదీ అరేబియా కంటే ఈజిప్షియన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. కానీ ఎకానమీ విషయంలో మాత్రము సౌదీ అరేబియా నెంబర్ 1. మిలిటరీ కూడా బాగానే ఉంటుంది, కానీ మిలిటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రమే ఈ 22 కంట్రీస్లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అరబ్ కంట్రీస్లో ముఖ్యంగా, అంటే ఒక ఇజ్రాయెల్ దానిలోకి లెక్కల్లోకి మనం పెట్టొద్దు, ఇట్స్ ఎ డిఫరెంట్ నేషన్. ఈజిప్షియన్ ఇస్ మోర్ పవర్ఫుల్ మిలిటరీ వైజ్ దాన్ సౌదీ అరేబియా. ఇంకేంటంటే అరబుల్లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, జ్యూస్ కూడా ఉన్నారు. కాబట్టి మీరు అరబ్బులు అనగానే, ఈ నెత్తి మీద ఇలా కట్టుకున్నాడు అనగానే, తెల్లబట్ట వేసుకుని ఒక తాడు కట్టున్నాడు అనగానే వాళ్ళకి వేషధారణ చూసేసి వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. నీ వాక్యాన్ని మేము వివరిస్తూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు నాయన మీరే మాతో, మా ద్వారా మాట్లాడండి ప్రభు. మేము చేస్తున్నటువంటి పరిచయం అంతా కూడా, మేము మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకూడదని మేము ఆశపడుతున్నాము. మా పరిచయం అంతా కూడా దేవా, ఈ కార్యక్రమాలు మేము జరిగిస్తూ ఉంటున్నప్పుడు ప్రతి కార్యక్రమం కూడా దేవా నీ నామము, నీ పరిశుద్ధ నామము మహిమ పరచబడే విధంగా ఉండి తీరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమెన్. థ్యాంక్ యూ.